బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను అన్నదే ఎక్కడుంది? అక్కడ ఉన్నారా అత్తగారు? అల్లుడు బాబు బాగున్నారా? ఏం బాగున్నావు ఏంటో, బస్సు దిగి అరగంట అయింది. మీరు రావడం లేట్ అయ్యేటప్పటికి ఇక్కడొచ్చి నుంచున్నా. దాన్ని పోయే మగాళ్ళందరూ నన్నే చూస్తున్నారు. అదోలా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయ్యో అత్తగారు, వాళ్ళందరినీ తప్పుగా అనుకోకండి. వృద్ధాశ్రమంకి దారి తెలియక ఇక్కడ నిల్చున్నారేమో అని చెప్పి దారి చెప్పడానికి చూస్తుంటారు అంతే. అంత వెటకారం మేము అవసరం లేదులే బాబు. మొన్న ఫంక్షన్ లో అంజు నేను పక్కపక్కనే నిలబడితే మాడపడు చంచయ్య అంజుకి చెల్లెల్లా ఉన్నావంది తెలుసా? ఎవరు? ఆ కప్ప ముఖం ఆవిడేనా? అనుకున్నా. మిమ్మల్ని చెల్లిలా కాదు కూతురులా ఉన్నారనుకున్నా పట్టించుకోకండి. ఆవిడికి సైట్ ఉంది. 2 అడుగుల దూరంలో మొసలున్న చేప అనుకొని వండుకొని తిందామని సంకలో పెట్టుకుని వెళ్ళిపోద్ది. సర్లే బాబు, బండిది. అత్తగారు, అటో కాలు ఇటో కాలు వేసుకొని సమానంగా కూర్చోండి, సరేనా? అత్తగారు, మా ఊరు వచ్చినప్పుడు నేను మీ బ్యాగ్ మోస్తున్నా. రేపు పొద్దున్న నేను మీ ఊరు వచ్చినప్పుడు నా బ్యాగ్ మీరు మోయాలా. సమానత్వం. అమ్మా వచ్చేసావా? ఏ అంజు, బాగున్నావా? నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? బానే ఉన్నానే. నువ్వేంటే ఇలా బక్క చిక్కిపోయావు? అల్లుడు తిండి పెట్టట్లేదా ఏంటి? ఎందుకు పెట్టడం లేదు? నేనేం తింటున్నాను సమానంగా అంతే తిని మీ కూతురికి పెడుతున్నా. మంచిది. ఇంతకీ మీరే తింటున్నారు బాబు? కీటో డైట్ లో ఉన్నాను అత్తగారు. రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేస్తున్నా. అర్థమైంది. మీ ఆయన కోగరిగించడానికి నీ కోగరిగిస్తున్నాడు అనమాట. అమ్మా, నువ్వు ఆయన మాటలేం పట్టించుకో, కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా. అయ్యో, ఈ రూమ్ లో గీజర్ లేదు, నువ్వు ఆ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అదేంటది? పోయినసారి మా అమ్మ ఈ రూమ్ లో ఉంది కదా, మీ అమ్మ కూడా ఈ రూమ్ లోనే ఉండాలా. అదే సమానత్వం. ఏమండి, మీ అమ్మ వచ్చింది వేసవి కాలంలో, సో చల్లనీళ్ళతో స్నానం చేశారు. ఈ రూమ్ లో ఉన్నా పర్వాలేదు. మా అమ్మ వచ్చింది చలికాలంలో, చల్లనీళ్ళతో ఎలా స్నానం చేస్తారు? అందుకే ఈ రూమ్ లో గీజర్ ఉంది కాబట్టి ఈ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వమంటున్నాను. ఓహో, మా అమ్మ చల్లనీళ్ళతో స్నానం చేసిందా? ఈ విషయం నాకు తెలియదు. అయితే మీ అమ్మ కూడా చల్లనీళ్ళతో స్నానం చేయాలి, ఈ రూమ్ లోనే ఉండాలా. అదే సమానత్వం. ఇందులో ఎలాంటి చేంజ్ లేదు. ఇది సమానత్వం కాదు, సాడిజమే. అంజు, అంజు, అంజు. ఎందుకు అత్తగారు ఏదో ఆంబోత్ తరిగినట్టు అలా పరిగెడుతున్నారు? అంజు బయటికి వెళ్ళింది, 1 గంట అవుద్ది రావడానికి. సరే అల్లుడు, కొంచెం వైఫై పాస్వర్డ్ చెప్పు. చెప్తా గాని ఎందుకంటే అంత కంగారు పడుతున్నారు? ఏం లేదు అల్లుడు, మా అన్నయ్య గారు అమ్మాయి నైగ్రా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళింది. ఇంకా 15 నిమిషాలు అక్కడే ఉంటుందంట. వీడియో కాల్ చేస్తే మొత్తం చూపిస్తానంది. నా ఫోన్లోనేమో సిగ్నల్ సరిగా రావడం లేదు, అందుకే వైఫై కనెక్ట్ చేసుకుందామని. ఓహో, సరే చెప్తా, రాసుకోండి. చెప్పండి. KAMAL కమల్. తర్వాత ఏంటి బాబు? మిగిలి సగం మీ అమ్మాయి వచ్చి చెప్తాదండి. ఎందుకు బాబు? అదా, ఇల్లు మా ఇద్దరిది, వైఫై మా ఇద్దరిది. ఏదైనా సగం సగం పంచుకుంటాం. నేను సగం పాస్వర్డ్ చెప్పాను అనుకో, మిగిలి సగం మీ అమ్మాయి చెప్తాదన్నమాట. సమానత్వం.